ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తకు నువ్వు ఈ మాట నువ్వు విమర్శించవయ్యా అంటే ఏమైనా విమర్శిస్తావని అంటాడు. అలా కాకుండా ఇదిగో ఇట్లాను నువ్వు ఇట్లాను ఇది జగన్కి ఎప్పుడూ చేత కాదు, రాజశేఖర రెడ్డి కూడా చేత కాదు. ఇట్లాంటి రాజకీయం చేయి, నువ్వు వాళ్ళని దూషించు, వ్యక్తిగతంగా ద్వేషించు, ప్రజల్లో ఒక ద్వేషం పెంచు. ఇప్పుడు నరేంద్ర మోడీదేనా అంతే కదా, టీ అమ్ముకోవడానికి కూడా పనికిరాడు, ఆర్థిక వ్యవస్థ వేస్ట్, ఆయన దేనికి పనికిరాడు, అసలు అసమర్థుడు, ఇట్లాంటి కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి గారు. దాంట్లో తెలుగుదేశం గెలవాల, కానీ బీజేపీని ఓడించడంలో సక్సెస్ అయింది కదా. తెలుగుదేశం గెలవలేకపోయింది ఆ రోజు తన ప్రభుత్వ పనితీరు వల్ల. కానీ మోడీకి ఓటు వేయకూడదు. దేశవ్యాప్తంగా 303 సీట్లు వచ్చిన రోజు భారతీయ జనతా పార్టీకి ఇక్కడ 0.9% ఓట్లకు పడిపోయింది. అంతకుముందు మామూలుగా వచ్చినా కూడా 3% ఓట్లు వచ్చేటటువంటి పార్టీ ఎందుకు దిగజారింది? వీళ్ళ నెగిటివ్ క్యాంపెయిన్ అన్నట్టు. అదే ధైర్యం వీళ్ళకి. మనం బాగుపడ్డా పడకపోయినా పర్లేదు, కానీ ఎదురోళ్ళు నాశనం అయితే అప్పుడు అదే మనకి బాగు అనేటటువంటి. 2 ఏళ్ల సంక్షేమం అమలు చేసినా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతుంది క్యాడర్ అనేది బలంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారిలో. అంటే ఓకే, మామూలుగా మన లెక్క అయితే ఫస్ట్ ఏడాది ఏమీ చేయలేదు, తర్వాత నేను అమలు చేసుకొచ్చారని, 2 ఏళ్లలో మేము సంక్షేమం పూర్తిగా చేసేసామని ఇదే ప్రచారం చేస్తే నిజంగా ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా? అంటే బేసిక్గా ఒకటే, ఆయనకే తెలుసు కాబట్టినే ఈ దబాయింపు మాటలు చెప్పేది. మ్యాక్సిమం ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని అడుగుతారు, సాధారణంగా అక్కడ ఏదైనా రోడ్డు వేసారు, ఈ రోడ్డు వేసారమ్మా అని చెప్తే సరేనయ్యా, కాలువ కట్టారు బాగుందయ్యా, నీళ్ళు ఇచ్చాము, మంచి నీళ్ళు వేసాము, ఇవన్నీ ఉంటాయి. మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఒక 5% 10% చేస్తుంటారు.